డోంట్ లుక్ ఎట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. ఒకటైతే ఉంటది కదండీ! ఒక వేకెన్సీ కూడా లేకుండా నోటిఫికేషన్ రాదు కదా! ఆ హ్మ్. ఒక వేకెన్సీ వచ్చినప్పుడు ఏ రేంజ్‌లో ఫీల్ అవ్వాలంటే మిగిలినోళ్ళని ఇంకా జాలిగా చూడాలి. హ్మ్. అయ్యో! నాదే. నా వేకెన్సీ నాకుంది ఒక వేకెన్సీ. నీకు లేదు, నీకు లేదు, నీకు లేదని ఆ ఫీల్‌తో ప్రిపేర్ అవ్వాలే తప్పించి డార్కర్ సైడ్ చూసి ఒకటే ఉంది సార్ మా కేటగిరీలో అప్లై చేయాలా? నో. హ్మ్. కాన్ఫిడెంట్‌గా అప్లై చేయండి. అప్లై చేసే డబ్బు ఇబ్బంది అవ్వకపోతే మేము నోటీస్ బోర్డ్‌లో పెట్టిన ప్రతి నోటిఫికేషన్‌కి అప్లై చేయమని చెప్తానండి పిల్లలకి. బా! కారణం ఏంటంటే ఒక్కొక్క ఎగ్జామ్ ఒకటి ఫెయిల్ అవ్వచ్చు. ఇంకోటి ఫెయిల్ అవ్వచ్చు. ఫెయిల్యూర్‌లోంచి లెసన్స్ నేర్చుకొని సక్సెస్ అవుతాము. హ్మ్. అంతే తప్పించి 1,00,000 వేకెన్సీలు ఎందుకండి? మీకు ఎన్ని ఉద్యోగాలు కావాలి మీకు? హ్మ్. 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 ఒకటే కదా కావాల్సింది. అవును. ఆ ఒకటి ఉంది కదా! మిగిలినోళ్ళ కోసం కావాల్సినట్టు గురించి ఆళ్ళు ఆలోచించుకుంటారు. హ్మ్. మీ వేకెన్సీ మీకుంది కాబట్టి ఆ ఫీల్డ్‌తో అప్లై చేయకపోతే లైఫ్‌లో సక్సెస్ అవ్వలేమండి. చాలా వేకెన్సీలు 1, 2, 3, 4 ఉన్నాయండి. హ్మ్. హ్మ్. మరి ఎవరు అప్లై చేయకపోతే ఎవరో ఒకళ్ళకి ఉద్యోగం రావాలిగా. ఇప్పుడు ఆ ఒక వేకెన్సీకి ఉద్యోగం వచ్చేవాడికి 10 తలకాయలు ఉండుండవు. హ్మ్. 15 అడుగుల హైట్ ఉండుండడు. బ్రెయిన్ ఏదో బాగా పెద్దదయ్యి ఉండదు. హ్మ్. మనలాంటి మనిషే కదండీ! అవును. మనుషుల కోసమే ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను మనిషినే కదా! హ్మ్. అది నాదే అంతే ఇంకా.